ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మోకరించగలిగిన వారు నిలువు మోకాలు వేయండి. మోకరించగలిగిన వారు నిలువు మోకాలు వేయండి. అమ్మా మీరు కూడా, పిల్లలు కూడా మోకరించి అడగండి, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నన్ను ఆదరించండి, నన్ను ధైర్యపరచండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మన దేవుణ్ణి అడుగుదాం. అందరూ నిలువు మోకాలు వేసి చేతులు ఇలా జోడించి ప్రార్థనలు ఏకీభవించండి నాతో పాటు. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడమైన దైవమా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన వారమంతా మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ఈ ఆగస్టు నెల 2024 11వ తేదీన నీ సన్నిధానంలో గడపగలిగే జ్ఞానమును, బలమును, శక్తిని మాకు దయచేసిన పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మాకంటే బలవంతులు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారికి లేని గొప్ప భాగ్యమును మాకు దయచేసి నీ సన్నిధానములో నీ విలువైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన మాటలు వినగలిగే సమయమును మాకు దయచేసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. నీ పక్షమున ఉండగా తండ్రి, మేము వింటున్న ప్రతి మాట ప్రభా, ప్రకటిస్తున్న, బోధింపబడుతున్న ప్రతి మాటను తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును మాకు దయచేయమని మేము ప్రార్థించుకుంటున్నాం. అయ్యా సహాయం దయచేయండి, బలపరచండి, ధైర్యపరచండి. ఎవరైనా ప్రభా తండ్రి ఈ యొక్క ప్రసంగం ద్వారా తండ్రి, సోషల్ మీడియా ద్వారా కానీ ప్రభా తండ్రి ఈ యొక్క విన్న ప్రజలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ధైర్యమును మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. వాక్యం చెబుతున్న నాకు సంయోచితమైన జ్ఞానమును, వివేకమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును నిండుగా అనుగ్రహించి వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని సంఘమంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. కూడి వచ్చిన మీ అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట, అమ్మ నా వైపు చూడాలి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు చెప్పేటప్పుడు వందనాలు చెప్పడం అది మంచి పద్ధతి, అర్థమైందా? అలాగే ఈ మూలపేటలో ఉన్న గ్రామ ప్రజలందరికీ, పెద్దలందరికీ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మన సంఘం పేరు ఏంటంట? యేసుక్రీస్తు ప్రార్థన మందిరం. ఇది ఆన్లైన్లో రికార్డ్ అయ్యింది. చాలా సంతోషం. దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూనే ఉన్నాడు కదా. ఇప్పటికీ మరి దుమ్ములపేట, కాకినాడ అనే పట్టణంలో నుంచి నేను ఇక్కడ మూలపేటకి పరిచర్యకు వచ్చి సంవత్సరంన్నర అంతా అవుతుంది దగ్గరికి. ఎన్నో ప్రసంగాలు, ప్రతి వారము దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, బలమునిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, మీ మధ్యకి క్షేమంగా నడిపిస్తున్నాడు. ఈ ఉప్పాడు కానీ, బీచ్ రోడ్ కానీ, భయంకరమైన రోడ్లు, గోతులు, లారీలు వేగంగా వస్తుంటాయి. అయినప్పటికీ బిడ్డలకు అప్పుడప్పుడు చిన్న చిన్న జ్వరాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా అన్నీ దేవుడు మాకు సరళం చేసి ద్వారాలను తెరిచి మమ్మల్ని క్షేమంగా ఈ ప్రాంతానికి నడిపిస్తున్న దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. విషయం ఏంటంటే, ఇది మన గొప్ప కాదు, మన జ్ఞానము కాదు, మన బలము కాదు, మన శక్తి కాదు. ఈ సంవత్సరం 6 నెలల్లో ప్రసంగాలు నేను దగ్గరికి ఒక 500 మెసేజ్లు నేను చెప్పాను ఉంటాను మీకు. స్వార్థ కూడికలు కానివ్వండి, తర్వాత అప్పుడప్పుడు సన్నిధానములో ఏర్పాటు చేసిన కూడికలు కానివ్వండి, అదేవిధంగా బైబిల్ క్లాసులు కూడా 8 నెలల నుంచి ఇక్కడ బైబిల్ క్లాసులు ప్రారంభించాం. చక్కగా నడిపిస్తున్నాడు దేవుడు. కొద్దిమందిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వందల మంది, వేల మందిలో ఉన్న ప్రసంగాలు చెప్తున్న ప్రసంగాలు, కొద్దిమందిగా ఉంటున్న మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఎందుకో తెలుసా? మనము బలపరచబడాలని, మనము ధైర్యపరచబడాలని, మన విశ్వాసములో దృఢంగా ఉండాలని, బలంగా ఉండాలని, నిద్ర కలిగే రాజ్యం కోసం ఎదురు చూసేవారుగా, సిద్ధపాటు ఉండేవారుగా ఉండాలి. దేవుడు మనకు అవసరమైన ప్రతి ప్రసంగాన్ని మనం ధైర్యపరిచే మన విశ్వాసమును, మన భక్తి జీవితాన్ని ధైర్యపరిచి వృద్ధిపరిచే అనేకమైన ప్రసంగాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ మాటలు నాకు వర్తిస్తాయి. నేను కూడా కొన్నిసార్లు బాధపడుతున్నాను. అవి ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం పేరు ఏంటంటే, దేన దశలో ఉన్నావా, దేవుడు చూస్తున్నాడు. దేన దశలో ఉన్నావా, దేవుడు చూస్తున్నాడు. ఎందుకు ఈ మాటలో చెప్పాలనిపించిందంటే, నాకు కొన్నిసార్లు నేను అనుకుంటాను, ప్రభువా, పేదవారంటే ఈ లోకంలో ఎవరికి నచ్చరా? ధనవంతులే నచ్చుతారా? పేదలంటే ఎవరికి ఇష్టం ఉండదా అని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్నలు మీకు కూడా జరుగుతాయి. ఎక్కడికి కూర్చోవచ్చు. ఎందుకంటే ఇదిగో నేను పేదోడుగా ఉన్నాను, నేను పేదోడును, ఎవరికి నేనంటే ఇష్టం లేదులా ఉంది, పేదోళ్ళంటే నచ్చర్లా ఉంది, మా ఇంటికి ఎవరు రారు, ఎందుకంటే మేము పేదోళ్ళం కదా, మేము పేదోళ్ళం కదా, మేము లేనోళ్ళం కదా, మాకు సరైన ఇల్లు లేదు కదా, మాకు వేసుకోవడానికి సరైన వస్త్రాలు లేవు కదా, మా దగ్గర బంగారు వస్తువులు లేవు కదా, మా దగ్గర వ్యాపారాలు లేవు కదా, అందుకే మా ఇంటికి ఎవరు రావట్లేదు అని ఎన్నోసార్లు మనం ఆలోచిస్తాం. నేనైతే ఆలోచించాను. అలా శుభలేఖలు వెళ్ళిపోతుంటాయి, మన ఇంటికి రావు. ఎందుకంటే మనం ధనవంతులం కాదు, మనం ఐశ్వర్యవంతులం కాదు, మనకంటూ పేరు ప్రఖ్యాతలు కలిగిన వారము కాదు అన్నట్టుగా ప్రజలు ఏం చేస్తారంటే చూసి, ఇదిగో ఈరోజు మనకు వద్దు, అదిగో ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ వారికి మనం శుభలేఖ ఇద్దాం, ఎందుకంటే వాళ్ళైతే మనకు డబ్బులు వేస్తారు, వాళ్ళైతే మనకి గిఫ్ట్లు తీసుకొస్తారు, వాళ్ళైతే మనకు కిట్టాదులు తీసుకొస్తారు. ఈ పేదోడు ఏం వేస్తాడు? వీడి దగ్గర తినడానికి సరిగ్గా తినలేదు, వాడు మంచోడు అవ్వచ్చు, ధనవంతుడు చెడ్డోడని సరే వాడి దగ్గరికి కార్డు వెళ్తుంటుంది. వాడు హాస్పిటల్లో ఉండేటప్పుడు వాడు ఎంత దుర్మార్గుడని, ఎంత వ్యభిచారని, ఎంత త్రాగుబోతుడైనా 100 మంది వెళ్ళిపోతారు, హాస్పిటల్ చుట్టూరు కాసేస్తారు. కానీ పేదోడు మంచోడే, కానీ వాడు హాస్పిటల్లో ఉంటే ఎవ్వరు చూడడానికి రారు. వాడు అనుకుంటాడు, ఇదిగో నేను ఈ లోకంలో పేదోడుగా పుట్టాను కనుక నా దగ్గరికి ఎవ్వరే రాలేదు అనుకుంటాడు. మరి గత నెలలో ముఖేష్ అంబానీ రిలయన్స్ అధినేత వాళ్ళ అబ్బాయి పేరు మంచిదే, గుర్తు రావట్లేదు. ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్ళి జరిగిందండి. పెళ్ళి జరిగితే 5,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఎన్ని కోట్లు అంట? 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇండస్ట్రీ, సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్లు, సింగర్సు, తర్వాత ఈ డబ్ల్యూడబ్ల్యూ ఫైట్లు ఆడతారంట కదా, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా వచ్చారంటండి. వాళ్ళు సరిగ్గా సామాన్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళరంట. ఎందుకంటే విశాలమైన ప్లేసుల్లో అండి గ్రాండ్గా జరిగిందండి మ్యారేజ్, గ్రాండ్గా జరిగింది అండి. వచ్చే వాళ్ళకి కూడా పెద్ద ఖరీదులైన గిఫ్ట్లు ఇచ్చారంటండి. వాళ్ళు వేసుకునే డ్రస్సు కోట్లు, వాళ్ళు వేసుకునే చెవులీలు, వాళ్ళు వేసుకునే నెక్లెసు, 100 కోట్ల ఖరీదు చేసే బంగారు ఆభరణాలు పెళ్లి కుమార్తె తొడిగిందండి ఆ రోజు. వారికి చెప్పులు 25 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు చెప్పులు. నిజంగా ఇప్పుడు పేదోడు అనుకుంటాడు, నేను పెళ్లి చేసుకుంటూ 100 మంది కూడా రావట్లేదు అనుకుంటాడా లేదా? అనుకుంటాం కదా. అతని దగ్గర ధనవంతుడు కాబట్టి ఇంకో విషయం తెలుసా, అతను ఒక 5 నిమిషాలు ఏసీలు ఉంటే చనిపోతాడంటండి. మనం అనకూడదు తను అంత అందంగా కూడా లేడు, అమ్మాయి చాలా అందంగా ఉంది, లావుగా ఉన్నాడు, నడవలేకపోయినట్టుగా అనిపిస్తున్నాడు, ఇబ్బందిగా నడుస్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ఈ లోకము ధనవంతులను చూసి ఏమవుతుందంట,
మురిసిపోతుంటుంది. వారు ఎలాంటి వారైనా వారిని పొగుడుతుంది, వారి కొరకు గిఫ్ట్లు ఇస్తుంది, వారి కొరకు కానుకలు ఇస్తుంది, వారి కొరకు పోస్టులు కూడా పెట్టడం చేస్తుంటారు. ఎన్ని పనులున్నా పనులన్నీ మానుకొని ఆ రోజు మ్యారేజ్కి వెళ్తూనే ఉంటారు. ఈరోజు పేదోడు మ్యారేజ్కి పెళ్ళికి పిలిచాడు అనుకోండి, రారు. కానీ ధనవంతుడు పిలిస్తే చాలా హుందాగా మంచి బట్టలు వేసుకొని వెళ్తుంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనము బాధపడుతుంటాం. నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. ప్రభా, ఈరోజు పేదవాడిగా మేము ఉన్నాం, ఈరోజు లోకములో మనకి నచ్చట్లేదా? మేము ఏ తప్పు చేయట్లేదే? దొంగతనం చేసామా? వ్యభిచారం చేసామా? ఎవరినైనా దోచుకున్నామా? ఎవరికైనా అన్యాయం చేసామా? ఇది చేయట్లేదే. మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదేంటి? పరిచర్లో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, మా యొక్క జీవన విధానం విషయంలో కానివ్వండి అని కొన్నిసార్లు మానవులం కనుక కొన్ని ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మా ఇంటి దగ్గర నుంచి అలా శుభలేఖలు వెళ్తూ ఉంటాయి. నేను ఆశ్చర్యపడుతుంటాను. వాళ్ళు పిలవలేదని బాధ కాదు, కానీ ఆ ఇల్లుకి ఇద్దాం, ఈ ఇంటికి ఇద్దాం అనేసి లెక్కలు వేసుకుంటూ ఇస్తారండి. అంటే ఈ లోకము ధనవంతులనే ప్రేమిస్తుంది, పేదవాడిని లోకము ప్రేమించదు. పేదవాడికి హాస్పిటల్లో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలనే ఆలోచన ఉండదు. ధనవంతుడి దగ్గరికి అయితే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా వెళ్తుంటారు. హాస్పిటల్లో డాక్టర్లు తిట్టినా, నర్సులు తిట్టినా, ఎన్ని కండిషన్లు పెట్టినా తండోలుగా జనాలు ఏం చేస్తారంట, వెళ్తారు. వాడి దగ్గర మనీ ఉంది కనుక, వాడి దగ్గర పొలికిబడి ఉంది కనుక, వాడి దగ్గర అండబలం ఉంది కనుక, వాడి దగ్గర రాజకీయ పొలికిబడి ఉంది కనుక ఏం చేస్తారంటారు, లాగి వెళ్తూనే ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మనం ప్రసంగంలోనికి వెళ్ళి మనం చూద్దాం ఒక మాట. మొదటిగా ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. మనం అనుకుంటామంటే, నేను ఎందుకు పుట్టాను, మా తల్లిదండ్రులకి నేను ఎందుకు పుట్టాలి, ఎవరు ధనవంతుడి ఇంట్లో నేను పుట్టొచ్చు కదా, ఈ పేదవాడి ఇంట్లో ప్రభువా నేను ఎందుకు పుట్టించావని మనము బాధపడుతుంటాం. కొన్నిసార్లు నాకు ఏం చేసావు, నాకేమైనా ఆస్తులు సంపాదించావా, నాకు ఇల్లు కట్టించావా, నాకు బంగారం ఇచ్చావా, నాకు కట్నం ఇచ్చావా, నాకు కారు కొన్నావా, నాకు బండి కొన్నావా, నాకు మంచి కాలేజీలు చదివించావా, మంచి స్కూల్లో నన్ను చదివించావా, మంచి తిండి పెట్టావా, మంచి వస్త్రాలు నాకు ఇచ్చావని పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తుంటారు. అయ్యో నేనే పేదవాడిని, లోకంలో ఎవ్వరు లేరన్నట్టుగా మనుషులు ఆలోచిస్తారు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 15వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 11వ వచనంలో ఒక మంచి మాట రాయించాడండి. ఇదిగో, బేదలు దేశములో ఉండక మానరు. మరొకసారి చెప్తున్నాను, దేశములో బేదలు ఉండక మానరు. అది అమెరికన్ అయినా, అది ఆస్ట్రేలియా అయినా, అది ఇంగ్లాండ్ అయినా, అది ఇండియన్ అయినా, అది ఏ దేశమైనప్పటికీ కూడా బేదవారు ఉంటారు. ఏదో ఒక మూలన ప్లాట్ఫామ్ మీద పడుకునే వారు ఉంటారు, ఉండడానికి ఇల్లు లేని వారు ఉంటారు, తినడానికి తిండి లేని వారు ఉంటారు, కట్టుకోవడానికి బట్టలు లేని వారు ఉంటారు. అది అమెరికా దేశంలో కూడా ఉంటారు. అమెరికా దేశం అంటే బాగా సంపద దేశము. అలాంటి దేశాల్లో కూడా పేదవారు ఉంటారా నాయన, నువ్వు మూలపేటలో ఉండి, కాకినాడలో ఉండి, నేను ఒక్కనే పేదవాడును, అందరూ ధనవంతులు, అందరూ గొప్పవారు అనేసి మనం ఏం చేస్తామంటే మనము కుమిలిపోతుంటాం. నేను ఎవరికి నచ్చను, ఎవరు నన్ను ప్రేమించరు, నా దగ్గరికి ఎవరు రారు, మా ఇల్లు చూడండి, కొంతమంది చుట్టాలు అంటారు, మా ఇల్లు బాగుందా, మా ఇంటికి వస్తారా, ఎప్పుడైనా మా ఇంటికి వస్తారా, పలానా ఇంట్లోకి వెళ్తారు, పలానా వారితో మాట్లాడతారు, కానీ మా ఇంట్లోకి ఎప్పుడు మీరు రారని బాధపడుతుంటారు. వాళ్ళ మనసులో ఏమనుకుంటారంటే, మేము పేదవాళ్ళం కదా, అందుకే కదా మా ఇంటికి రావట్లేదు, ఏం ధనవంతులైతే మీరు రారా, ఏం బిల్డింగ్ ఉంటే మా ఇంటికి రారా, మా దగ్గర రేక్ సెట్ ఉంది కనుక, పాక ఉంది కనుక, మాకు ఉండడానికి సరిగ్గా నివాసం లేదు కనుక మా ఇంటికి ఎవరు చుట్టాలు కూడా రావట్లేదని కొన్నిసార్లు మనల్ని అంటుంటారండి. అనేది చాలామంది అలాగ అన్నారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే, దేశంలో పేదవారు ఉండక మానరు. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనములో దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడండి. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనం తీసారా?
524 పేజీ కీర్తన గ్రంథము 136 అధ్యాయము 23 వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. మనం పేదవారుగా ఉన్నామా, దీనదశలో ఉన్నామా, మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? మనుషులు ఎవ్వరు జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ సర్వోన్నతుడైన దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చాలండి. మనుషులకు ఆయన ఒక్కడుంటే చాలు. ప్రపంచమంతా ఒకవైపు ఉండి ఆయన మన వైపు ఉంటే ఆ ధైర్యమే వేరు. దీనదశలో పేదవాడుగా ఉన్న నన్ను నా దేవుడు, నా కన్న తండ్రి, నా సర్వలోక న్యాయాధిపతి, సర్వోన్నతుడు, నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ ధైర్యము మనకున్నదండి. మీరు దిగులు చెందక్కర్లేదు, బెంగపడవలసిన అవసరం లేదు, కృంగిపోయిన అవసరం లేదు, ఏ మాత్రము భయాక్రాంతులకు గురవలసిన అవసరం లేనే లేదు. ఎందుకు అంటే నేను పేదవాడుగా ఉన్నాను కదా, దీనదశలో ఉన్నాను కదా, తినడానికి తిండి లేదు కదా, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు కదా, ఉండడానికి ఇల్లు లేదు కదా, అయినప్పటికీ నన్ను ఒక ఆయన జ్ఞాపకం చేసుకుంటాడనే మనోధైర్యం ఇచ్చాడు. చూసారా? ఇది ఎవ్వరికి ఉండదండి. ధనవంతులు చెప్పలేరు. దీనదశలో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంటండి. ఎమ్మెల్యే జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు, ఎంపీ జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు, గ్రామ పెద్దలు జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు, కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు, నీ ఇంటి పేరు వారిని నువ్వు లెక్క చేయకపోయినా పర్వాలేదు, కానీ సర్వోన్నతుడు దేవుడు, నమ్మదగిన దేవుడు నీకు తోడుండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు చెందుతున్నావు అంటున్నాడు దేవుడు. ఎందుకు భయపడాలి? దీనదశలో ఉంటే ఎవరికి నచ్చనా? చాలు, ఒక ఆయనకి నచ్చుతున్నాను నేను. ఈ లోకములో మనుషులు నన్ను తృణీకరించిన దేవుడు ఒక దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నేను నచ్చుతున్నాననే ధైర్యం ఇచ్చాడు. చూసారా? మనకు ధైర్యం ఇచ్చాడు. నీకు తోడుగా ఉంటున్నాను, నేను జ్ఞాపకం చేసుకుంటానమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దిగులు చెందుతున్నావు, ఎందుకు కన్నీరు కారుస్తున్నావు, నేనున్నాను కదా, మై హోనా, నేనున్నాను కదా, భయపడవలసిన అవసరము ఏమాత్రం లేదండి, లేదు. చూడండి, ఆయన ఇంకొక మాట అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడు దీనదశలో ఉన్న వారిని ఎలా దీవిస్తాడో, దీనదశలో ఉన్న పేదవారిని ఎలా ఆశీర్వదిస్తాడో, ఎలాంటి వారి దగ్గర కూర్చోబెడతాడో ఈ మాటలో మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 224 పేజీ 224 పేజీ 2వ అధ్యాయము 8వ వచనము. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఏం చేస్తాడంట? పేదవాడిని ఏం చేస్తాడంట? అధికారులతో కూర్చోబెడతాడంటండి. అధికారుల పక్కన కూర్చోబెడతాడు ఒకనొక రోజు. నువ్వు మంచిగా బ్రతికితే, విశ్వాసంగా బ్రతికితే, నీతిగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే అధికారులతో కూడా నేను కూర్చోబెడతాను. నీ దగ్గర ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, మంచి హోదా రంగులు బట్టలు వేసుకోకపోవచ్చు, నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, వ్యాపారం లేకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంట? అధికారులతో, నాయకుల దగ్గర నేను పక్కనే కూర్చోబెడతాడండి. ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా. ఒకప్పుడు మా ఊర్లో, పేర్లు చెప్పను కానీ, మా ఊర్లో తినడానికి తిండి లేదండి. తినడానికి తిండి ఉండేది కాదు వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఉండేది కాదు. వారిని ఏ మాత్రం ప్రజలు ప్రేమించేవారు కాదు. వారిని దూరం పెట్టేవారు. వారి దగ్గర దయ్యం ఉంది, వారి దగ్గర ఎలా ఉంది, వారి దగ్గర అలా ఉందని ఏం చేశారంటే చాలా హేళన చేసేవారండి. చాలా హేళన చేశారు. వారు దేవుణ్ణి నమ్ముకున్నారండి. ఎందుకు ఈ బ్రతుకు అందరికీ నచ్చట్లేదు, కుటుంబం నచ్చట్లేదు, ఇరుగు పొరుగు వారికి నచ్చట్లేదు, ఎవరికీ నచ్చట్లేదు, ఎవరు మనల్ని ప్రేమించట్లేదు. ఏం చేశారంటే, వారు చెబుతున్న సాక్ష్యం నేను చెబుతున్నాను. ఎవరికి నచ్చట్లేదు కనుక, అందరూ మనం తృణీకరిస్తున్నారు కనుక మనము
ఎద్దు ఈ దేవీ దేవతలు మనం నమ్మి మోసపోయాం గనుక యేసుప్రభు నమ్ముకుందాం, దేవుని మందిరానికి వెళ్ళిపోదామని తీర్మానం చేసుకుని కుటుంబం అంతా దేవుని మందిరానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు ఒక చిన్నపాటి వ్యాపారం చేసుకున్నారండి. వ్యాపారం చేసుకుంటే అందరూ నవ్వేవారు. వ్యాపారం చేసేస్తున్నాడు, వీడు తెప్పగలడా, వీడు చేయగలడా, వీడు చంపగలడా, చేపలను పట్టగలడా అని ఎటకారం చేసేవారండి. నేను విన్నాను ఆ మాటలు, నేను కూడా విన్నాను. ఏ నోర్లైతే వారికి చేపలు పడవు, వారు వ్యాపారం చేస్తుంటే వెటకారం చేశారో, హేళన చేశారో, అవే నోర్లు కొన్ని రోజులు వారి దగ్గరకు వచ్చి మీకు చేపలు ఎక్కడ పడుతున్నాయి చెప్పండి, మేము కూడా అక్కడికి వస్తామనే స్థితిలోనికి వెళ్ళిపోయారండి. అర్థమవుతుందా మీకు? ఒకప్పుడు దీనస్థితిలో ఉన్నవారు, పేదవారుగా ఉన్నవారు, మనుషులను ఎటకారం చేసి మనుషుల చేత తృణీకరింపబడుతున్న వారిని దేవుడు ఏ స్థితిలో పెట్టాడు చూడండి. వారు వ్యాపారం చేస్తే హేళన చేసిన వారే వారి వేటకి వెళుతుంటే విస్తారమైన చేపలు తెస్తుంటే ఆశ్చర్యపోయారండి. అందులో నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎలా పడుతున్నాయి వీరికి, ఎలా అక్కడ ఎవరికి దొరకలేని చేపలు వీళ్ళకి ఎందుకు తెస్తున్నారు, ఇంత అమౌంట్కి ఇంత డబ్బులకి ఎందుకు పడుతున్నాయని ఆశ్చర్యపోయారండి. ఆ వ్యాపారం వలలో అందరూ కూడా ఆశ్చర్యపడమే కాదంట, ఫోన్ చేసి చేపలు ఎక్కడ పడుతున్నాయి, లేకపోతే ఇంటికి వెళ్ళి మేము కూడా వస్తాం, మీరు 2 గంటలకు వేటకి వెళ్తున్నారు, ఎక్కడ వాళ్ళు వేస్తున్నారు అని కావడమే కాకుండా వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోతారని వీరు ముందుగా వెళ్ళిపోయి వారి బోటు కాపలా ఉండండి. అర్థమవుతుందా? ఏ మనుషులు ప్రేమించలేని మనుషులను దేవుడు కొన్ని రోజులుగా ఏం చేశాడు తెలుసా? పెద్దల పక్కన కూర్చోబెట్టాడు. ఆ వ్యక్తిని తగులు తీరుస్తున్నాడు, కుటుంబంలో సమస్యలను తీరుస్తున్నాడు. దగ్గర జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుడు ఏ స్థితిలో పెట్టాడు చూడండి. వాళ్ళు గర్వపడుతుంటారు, నాతో చెప్తుంటారు, బాబా నేను పలానా రోజుల్లోనూ నేను హేళన చేసేవారు, ఎటకారం చేసేవారయ్యా, ఇదిగో ఈరోజు నేను ఇదిగో ఈ నాయకుల దగ్గర, ఈ పెద్దల దగ్గర కూర్చోబెడుతున్నాడు దేవుడు. చక్కటి బోటు ఉంది, చక్కటి కోడండ్రులు ఉన్నారు, చక్కటి కొడుకులు ఉన్నారు, చక్కటి ఇల్లులు కట్టుకుంటున్నారు, వాళ్ళకంటూ గుర్తింపు ఒకటి సాధించుకున్నారు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే దేన దశలో ఉన్న వారిని దేన దశలోనే ఉంచడండి, పేదవాడిని పేదవాడిగానే ఉంచడు ఆయన. ఒకానొక టైంలో దేవుడు ఏం చేస్తాడండి, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నువ్వు కూడా ఎదుగుదల ఉంటుంది నీకు కూడా. దిగులు చెందకో, బాధపడకో, భయపడకు. నేను ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా దగ్గరికి రావట్లేదు అని ఏడవకు, నేనున్నాను అంటున్నాడు దేవుడు. ఇంకొక పాస్టర్ గారి కోసం చెప్తాను. కొత్తగా సేవలోనికి వచ్చారు, ఎవరికీ నచ్చట్లేదు, అందరూ అసహించుకుంటున్నారు, కానీ దేవుడు ఏదో ఒక్క రోజు ఏం చేస్తున్నాడంటే ఆ పక్కనే కూర్చోబెడుతున్నాడు అని చెబుతున్న సాక్ష్యాలు నేను చెబుతున్నాను. వీళ్ళు స్టార్టింగ్లో పరిచర్యకు వచ్చారు, ఎవరికి నచ్చట్లేదు, మనుషులు ఏదో రకంగా బ్యాడ్ చేస్తున్నారు, అందులో మేము కూడా ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, వారి పక్కనే కూర్చుని పెడుతున్నాడు. కొన్నిసార్లు ఏం చేస్తున్నాడంటే ఏ వ్యక్తులైతే వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు బోధ కరెక్ట్ కాదు అన్న వ్యక్తులే మా చర్చిలోకి వచ్చి వాక్యం చెప్తావా అనే పరిస్థితులు కూడా దేవుడు ఇస్తున్నాడండి. ఇటు వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు బోధ కరెక్ట్ కాదు, వీళ్ళు విధానం కరెక్ట్ కాదు అన్నవారే మా చర్చిలోకి వచ్చి వారం వాక్యం చెప్పని స్థితిలోనికి దేవుడు మార్చేస్తున్నాడంటే దేవుడు మనలను చూస్తున్నాడనే భరోసా దీనికంటే ఇంకేముంటుంది చెప్పండి. ఆయన చూస్తున్నాడు, ఆయన పట్టించుకుంటాడు. ఎవడు పట్టించుకుపోయినా పర్వాలేదు, ఎవరు ప్రేమించకపోయినా పర్వాలేదు, ఆయన మాత్రము ప్రేమిస్తే చాలండి. ఆయన నీ వెంటుంటే చాలు. నీ కుటుంబం అంతా నీ వెంట లేకపోవచ్చు, కానీ ఈ సర్వోన్నతుడైన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఈ న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షాన ఉంటే మనకి ధైర్యం వస్తుంది తెలుసా. ఏ వ్యక్తులైతే నేను హేళన చేశారో, ఏ వ్యక్తులైతే నేను కించపరిచారో అదే వ్యక్తుల దగ్గర నిన్ను ఈ స్థితిలోనికి పెడతాడు తెలుసా. భక్తులు పాటలు రాశారు, అవమానం పొందిన చోటే వెలివేయబడిన స్థలములలో నన్ను నిలిపినవే. వెలివేస్తారు, కానీ అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. చిచి వీడి పక్కన నేను కూర్చొని అంటావు చూసావా, వాడే నీ పక్కన కూర్చొని భోజనం చేస్తాడండి, వాడే నీ పక్కన కూర్చొని విందు చేస్తాడు. దానికంటే ఇంకా అదృష్టం, ఆశీర్వాదం ఏముంటుంది చెప్పండి. చిచి అదంటే నాకు నచ్చదండి అంటావు,
కానీ కొన్ని రోజులకి నీ సలహా అడుగుతుంది. అయ్యో నా కాపురం బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, నా యవ్వన జీవితం బాగాలేదు, నా స్టడీ బాగాలేదు అని నీ దగ్గరికి వచ్చి నీ సలహాలు తీసుకుంటుందంటే దేవుడు దీన దశలో ఉన్న వారిని వదిలిపెడతాడా? వదిలిపెట్టడైనా ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుంటాడంట. ఇదిగో నా కుమార్తె ఏడుస్తుంది, నా కుమార్తె బాధపడుతుంది. ఖచ్చితంగా ఏ నోరులైతే నా కుమార్తెని హేళన చేసాయో, అవమానించాయో, తృణీకరించాయో అవే నోరులు కొన్ని రోజులకి నువ్వు గొప్పదానివే, నువ్వు ప్రార్థనా పరురాలువా, నువ్వు మంచి విశ్వాసదానివే, మంచి దేవుడు అంటే భయభక్తులు కలిగిదానివా అనే మాటలు పలికిస్తాడు, నీకు వినిపిస్తాడు. దేవునికి నాకెవ్వరు లేదండి, హాస్పిటల్ ఎవరు నన్ను పుచ్చుకోవట్లేదండి, ఎవరు నన్ను ఎంత తిన్నామా, ఉన్నామా, వండుకున్నామా, కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఎవ్వరు లేరని బాధపడుతున్నావా? నేను చూస్తున్నాను. నీ కుండలో అన్నం లేనప్పుడు నేను చూస్తున్నాను. నువ్వు ఏడుస్తున్న ఏడుపు నేను చూస్తున్నాను. నువ్వు కార్చిన కన్నీరు నేను చూస్తున్నాను. నువ్వు వేదన పడుతున్నా నీ వేదన నేను చూస్తున్నాను. నువ్వు దిగులు పడుతున్నా నీ దిగులు నేను చూస్తున్నాను. ప్రతిదీ నేను గమనిస్తున్నానని దేవుడు తన జీవగ్రంథములో మన కోసము రాసుకునే సందర్భాలు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఎవరు లేకపోవచ్చు. పెంట కుప్పల మీద చూడండి, ఒక మాట నేను చూపిస్తున్నాను. అద్భుతమైన మాట. అదే మాట సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాటే. అదే మొదటి సమూయేలు. వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని, లేమి అంటే పేదరికం, ఉండడానికి ఇల్లు లేకపోవడమో, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోవడమో, తినడానికి తిండి లేకపోవడమో, సరైన వసతులు లేకపోవడమో అని ఏమంటారంటే లేమి గలవారు అంటే లేనోళ్ళు అన్నమాట. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఏంటి, నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటాను. పెంట కుప్పల మీద దీనులను లేవనెత్తువాడు ఆయనే అని మాట రాయించాడు కదా దేవుడు. నిజమేనా అంటే నిజమే. ఈరోజు ఆకులు ఎరుక్కుని వారు, పెంట్ల మీద తిరిగేవారు, సరిగ్గా జ్ఞానం లేనివారు, సరిగ్గా ఇల్లు లేనివారు, వారికంటూ గౌరవం లేనివారు ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా? మా దుమ్ములపేటలో చెప్తున్నాను. మీ ఊర్లో ఎలా ఉన్నారు నాకు తెలియదు కనుక. మా కాకినాడ అనే పట్టణంలో, దుమ్ములపేట అనే గ్రామంలో ఒకప్పుడు వారికంటూ ఏమీ లేదు. కానీ ఈరోజు చక్కటి ఇల్లులు, చక్కటి బళ్ళు, చక్కటి ఏసీలు, టైల్స్లు, ఆల్టక్లు, బంగారాలు. వారి మ్యారేజ్ చేసుకుంటే 5 లక్షలు 4 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు తినడానికి తిండి లేదు. పెంట కుప్పల మీద ఉన్న దీనులను దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు దిగులు చెందాలి? నాకు ఎవ్వరు లేరు, నా దగ్గరికి ఎవ్వరు రావట్లేదు, నా దగ్గర ఏమీ లేదని మనం ఎందుకు బాధపడాలి? అన్నీ ఇచ్చిన ఆయన మనం నమ్ముకున్నాం కదా. అన్ని సమకూర్చిన దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. మనకెందుకు బాధ, మనకెందుకు దిగులు, మనకెందుకు చింత? ఒకప్పుడు అన్నం వండుకోవడానికి డబ్బులు లేని పరిస్థితిలోనూ ఈరోజు 10 మందికి ఆహారం పెట్టే స్థితిలోనికి దేవుడు వారిని దీవించడని వారి నోటే సాక్ష్యాలు మనం వింటున్నాం. ఉప్మా తినేవాడినండి, అన్నం లేక ఉప్మా తినేవాడిని అని అంటున్నాడు ఒక పాస్టర్ గారు. అని చెబుతున్న మాటలు నేను చెబుతున్నాను. ఉప్మా తినేవాడినండి, కానీ ఈరోజు కోట్లు సంపాదించాడు, మంచి ఇల్లులు కట్టుకున్నాడు, మంచి సంఘం ఉంది, మంచి పరిచర్య ఉంది. ఇంకొక పాస్టర్ గారు అంటున్నారు, ఎక్కడ 1000 రూపాయలు ఇస్తే అక్కడికి వెళ్ళి నేను ఫెలోషిప్లోకి వెళ్ళి నేర్చుకుంటే ఆ నెల బచ్చానికి వస్తాయి, ఆ నెల నేను కిరాణా సామాన్ తెచ్చుకునేవాడిని ఎదురు చూసేవానండి 1000 రూపాయలకి. కానీ ఈరోజు మార్బుల్ స్టైల్స్లో నేను ఉన్నానండి. నా చర్చ్ అంతా మార్బుల్ స్టైల్స్ అంటే గొప్ప ధనవంతులు తీసుకుంటారండి మార్బుల్ స్టైల్స్ అంటే. మంచి కార్లు ఉన్నాయి, మంచి బళ్ళు ఉన్నాయి, మంచి వ్యాపారాలు ఉన్నాయి, మంచి ఆదాయం ఉంది, మంచి సంఘాలు ఉన్నాయి. ఒకప్పుడు వారికి ప్లేట్లు కడిగేవారండి, ఎంగిలి ప్లేట్లు. మాటలు అనకూడదు. ఎంగిలి ప్లేట్లు కడిగేవారు, హోటల్ పని చేసి ఉండేవారు, హోటల్ ఉండేది వారికి. కానీ ఈరోజు
వారి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉన్నతమైన స్థితిలోనికి పెట్టాడని మొన్నటికి మొన్న ఆయన సాక్ష్యం చెప్పి గొప్ప మీటింగ్ పెట్టి అందరికీ మటన్ పెట్టి అందరికీ చికెన్ పెట్టి మంచి భోజనం పెట్టి ఆయన దీవించిన పరిచర్యను అనేక మందికి చెప్పాడండి. మనమేమనుకుంటామంటే ఇదిగో నేను పేదవాడుగా ఉన్నాను కదా, ఇక పేదవాడిగానే చనిపోతాను, నేను దీనుడిగా ఉన్నాను కదా దీనుడిగానే చనిపోతానని మనం ఏం చేస్తాం, బాధపడుతుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఏ మాత్రం బాధపడకమ్మా, ఏ మాత్రము దిగులు చెందకమ్మా, నేనున్నాను, నేను మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటానని ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను జ్ఞాపకం చేసుకుంటాను. దీన దశలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంట అమ్మా, దీన దశలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంట, జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనం చూస్తున్నాడా, చూస్తున్నాడు. మన పస్తులు ఉంటున్నామా, చూస్తున్నాడు. మన కుండలో అన్నం ఉందా లేదా ఆయన చూస్తున్నాడు. మనకి 3 పూట్ల 4 పూట్ల ఆహారం తింటున్నామా లేదా ఆయన చూస్తున్నాడు. మనం మంచి వస్త్రాలు వేసుకుంటున్నామా లేదా ఆయన చూస్తున్నాడు. మంచి ఇంట్లో ఉంటున్నామా లేదా, కారిపోయేటప్పుడు ఏంటి ఆ గిన్నెలు, ఆ మొంతలు, గ్లాసులు, ఆ కుండలు పెడుతున్నాం కదా, అవన్నీ చూస్తున్నాడా దేవుడు, చూస్తున్నాడండి. చూస్తున్నాడు కనుకే మట్టింట్లో ఉన్న వారిని బంగళాల్లో పెడుతున్నాడు దేవుడు. బట్టలే లేని వారికి మంచి మంచి కద్దరు బట్టలు వేసుకునే స్థితిలోనికి దేవుడు ఏం చేస్తున్నాడంట, దీవిస్తున్నాడండి, దీవిస్తున్నాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడంట అమ్మా, పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడంట, లేపుతున్నాడు. మొన్నటికి మొన్న ఒక అడుక్కుంటారు కదా పేదోళ్ళు, రోడ్ల మీద అడుక్కుంటారు కదా, వాళ్ళకు ఉన్న ఆస్తి చూస్తే సాకైపోయారండి. పరుపు ఉంటుంది కదా, పరుపు, ఆ పరుపు అంతా డబ్బు కట్టలతో ఉంది. ఇవిడ చేసే వృత్తి ఏంటంట, అడుక్కుంటుంది. అడుక్కొని ఏం చేస్తుందంట, పేరిసిందండి. అలా కట్టలు పేరుస్తున్నాయి పరుపులో. చనిపోయిందని పరుపు పడేద్దామని బయట తీస్తే పరుపులో నుంచి నోటు కట్టలు బయటకు పడుతున్నాయి. కొంతమంది అయితే పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. ఎవరు, పేదోలే, అడుక్కుని వారే, మంచి మంచి ఇల్లులు కట్టుకున్నారు. కానీ దేవుడు అలాగే ఉంచాడు. అలాగే రోడ్డు మీద ఉండు, అలాగే ఫుట్పాత్ మీద ఉండు, అలాగే ప్లాట్ఫామ్ మీద ఉండు అని దేవుడు నేను విడిచిపెట్టడు. ఒక్కోసారి నీ దగ్గర కంపు రావచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంట, నీ కంపుని సువాసనగా దేవుడు ఏం చేస్తాడంట, మారుస్తాడు. లోకా రాసిన సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. లోకాగా రాసిన సువార్త 6వ అధ్యాయము, లోకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచిట్లను, బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. మనమేమనుకుంటామంట, వాళ్ళు గొప్పలండి, వారు ధన్యులండి, వారు ధనవంతులని అంటాం. దేవుడు ఏమంటున్నాడంట, రే భేదవారిగా ఉన్నారు చూసారా, మీరు విశ్వాసంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతికితే, యథార్థంగా ఉంటే మీ అంత ధన్యులు ఇంకొక ఎవడు లేడురా అని అంటున్నాడు దేవుడు. భేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. పరలోక రాజ్యము ఐశ్వర్యవంతులది, ధనవంతులది అని బైబిల్ చెప్పలేదండి. భేదలైన దరిద్రులైన మీదే పరలోక రాజ్యము, మీరు ధన్యులు అని అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి భేదవారిని ఏం చేస్తాడు తెలుసా, కొంతమంది ఎటకారం చేస్తారు తెలుసా. ఏం చేస్తారంట, ఈరోజు లోకమే కదా, పేదోడంటే వాడు తగులు తీర్చడానికి కానీ, పోలీస్ స్టేషన్లకు కానీ, న్యాయస్థానాలకు కానీ న్యాయం జరుగుతుందంటే ఏ మాత్రం న్యాయం జరగదు. అదే ధనవంతుడి విషయంలో అయితే విత్తుడి సెకండ్లో, గంటల్లో న్యాయం జరిగిపోతుంటుంది. అదే పేదవాడి విషయంలో ఏ మాత్రము న్యాయం జరగదండి. అది గ్రామ పెద్దల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్, కౌన్సిలర్లు, ఎంపీలు, సీఎంల దగ్గర వరకు మీరు ఆలోచించండి. పేదలైన వారికి న్యాయం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. వాడు న్యాయంగా పోరాడినా
అన్యాయం చేసిన ధనవంతుడు ఏం చేస్తాడంట? గెలుస్తాడండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీరు. మీరు 1000 రూపాయలు ఇస్తాడు, వాడు 10,000 ఇస్తాడు. ఎవడు గెలుస్తాడు అప్పుడు? వాడే గెలుస్తాడు. న్యాయం నీ పక్షానున్నా వాడినే గెలిపిస్తుంది న్యాయస్థానం. డిపార్ట్మెంటు, అధికారు, న్యాయస్థానాలు, ఈ గవర్నమెంటు, ఈ పాలిటిక్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ధనవంతులకే కొమ్ము కాస్తాయి. ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయికి పెళ్ళికి వెళ్ళిన జనాలు పేదవాడి ఇంటికి వస్తారా? హాస్పిటల్లో కొంతమంది పేషెంట్లు ఏమంటారంటే పలానా హీరోని చూడాలనిపిస్తుందని అంటేనే రారు. ఎవరో కొంతమంది వస్తారు కానీ అందరూ రారు. అన్నట్టుగా మొన్న ఒక పాపని 8 సంవత్సరాల పాపని 6 సంవత్సరాల పాపను కానీ పాడు చేసి చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులు అంటే డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు. అన్నా మాకు న్యాయం చేయండి, మీరు వస్తేనే న్యాయం జరుగుతుంది అని గొంతు చించుకొని సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లో అరుస్తున్నారు. అరుపులు అతనికి వినిపించవా? నేను పేదల పక్షాన పోరాడతాను, పేదల తరపునే పోరాడతానని వ్యక్తి వస్తారా? మరి ముఖేష్ అంబానీ పెళ్ళికైతే వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళ దగ్గరికి మాత్రం రాలేదు. అదే ధనవంతుల దగ్గరికి అయితే వెంటనే వెళ్ళిపోతారండి. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి మేనల్డు చిన్న బండి మీద స్కిట్ అయ్యి పడిపోయినందుకు సోషల్ మీడియా అంతా ఏ ఛానల్ పెట్టినా సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఆ బండి ఎంత, ఆ బండికి కాస్ట్ ఎంత, ఆ బండి టైర్ ఎంత చేస్తుంది, ఇవన్నీ వేశారు. కానీ అప్పటికే ఒక అమ్మాయి చనిపోయింది, మర్డర్ చేసి పాడు చేసి చంపేశారు. కానీ అమ్మాయి కోసం ఎవడ పట్టించుకోవట్లేదు. కానీ ఈ హీరో కనుక, ఈ పెద్ద యాక్టర్ మేనల్డ్ కనుక ఏం చేస్తున్నారంట? ఈయన్నే చూపిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యి ఎందుకు గడిగి అంతమానం సాయి ధర్మ తేజ కోసమే చూపిస్తున్నారు. ఒక అవమానమైన సంఘటన ఒకటి జరిగింది, రాష్ట్రం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది, దానికోసం మీరు ఎందుకు సోషల్ మీడియా చూపించట్లేదు అంటే వారికి కూడా ఏం చేస్తారంటే వ్యూస్ వస్తాయి. అంటే ఎక్కువ మంది చూస్తే వారి యొక్క ఛానల్ పబ్లిసిటీ అవుతుంది, ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. వ్యూస్ అంటే ఎక్కువ మంది చూస్తారనమాట, పాపులర్ అవుతుంది, ఛానల్ టాప్ ర్యాంకులోనికి వెళ్తుంటుంది. అర్థమవుతుందా? ఇలాంటి పేదవారిని కొంతమంది ఏం చేస్తారంటే వెక్కిరిస్తారంటండి. చూద్దామా మాట. పేదవాడంటే ఎవడికి నచ్చదు కదా, పేదవాడికి ఎవడు న్యాయం చేయడు కదా. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము, 543వ పేజీ, 5వ వచనం చదువుతున్నాను. సైలెన్స్ ఉండాలి. బేదలను వెక్కిరించువాడు వారు సృష్టికర్తను నిందించువాడంటండి. వెక్కిరిస్తారు. చిచి వీడు ఇన్ని రోజులు కష్టపడుతున్నాడు రా, వాడికి ఉండడానికి ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు, వాడి కూతురికి పెళ్లి చేసుకోలేకపోతున్నాడు, వాడి పిల్లలకు మంచి వస్త్రాలు ఇవ్వలేకపోతున్నాడు, వారికి మంచి బంగారం చెవులు కుట్టించలేకపోతున్నాడు, వాడు ఇల్లే కట్టుకోలేకపోతున్నాడు, వాడు ఇల్లే ప్లాస్టింగ్ చేయించుకోలేకపోతున్నాడు, వాడు ఒక బండి కొనుక్కోలేకపోతున్నాడు అని మనల్ని ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఎక్కిరిస్తుంటారంట. ఈ భేదవారిని ఎవరైతే ఎక్కిరిస్తారో వారందరూ సృష్టికర్తను నిందించువాలు. సృష్టికర్తని దేవుని నిందిస్తే దేవుడు ఊరుకుంటాడా? మనుషులను నిందిస్తే, మనుషులను ఎక్కిరిస్తే దేవుడు ఊరుకుంటాడు. కానీ ఇప్పుడు దేవుణ్ణే వెక్కిరిస్తే, దేవుణ్ణే నిందిస్తే దేవుడు రియాక్షన్ అవ్వడా? దేవుడితో పట్టుకొని నువ్వు గెలవగలవా? ఇప్పుడు మనం ఏమర్థమైందంటే ఒక పేదవాడిని మనం చూస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని కించపరచకూడదు, హేళన చేయకూడదు, వెక్కిరించలు చేయకూడదు. చేస్తే వాడి పక్షాన దేవుడు రియాక్ట్ అవుతాడంటండి. దేవుడు రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇలా కొట్టేసి పోడాయన నేలను నాకిరేస్తాం. నేలను ఏం చేస్తాడంటే నాకిరిస్తాడు. పడితే మరలా లేవలేము, లేపేవాడు లోకములో ఉండడు.
ఆయనతో కానీ మనము దృష్టిలో పడ్డామా మనము తప్పించుకునే పరిస్థితి ఉండదు కనుక పేదవారు కానీ అడుక్కునే వారు కానీ పేదవారు కానీ మనకు కనిపిస్తే వారి మీద జాలి చూపించు, దయ చూపించి కానీ వారిని ఎక్కిరించుకో. చిచి నీ బ్రతికెంతరా నువ్వెంతరా అంటారు కదా, ఆ మాటలు కూడా మన నోట రాకూడదండి. నువ్వెంత, నీ బ్రతికెంతే, నీ దగ్గర ఏముందే, నీ డబ్బుతో కాల్ చేస్తాను, నేను డబ్బుతో కొనేస్తాను, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు బట్టి నీ బ్రతికెంత, నీ కుటుంబం ఎంత, నా కుటుంబం ఎంత, నీ పేరేంటి నా పేరేంటి, నువ్వెంత దాను నేనెంత దాను, నువ్వెంతటి వాడు నేనెంతటి వాడును, నాతోటే నువ్వు పిలవగలవా, నాతోటే నువ్వు పోటీ పడవగలవా అని వెర్రివేగిపోతున్న ధనవంతులతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బీ కేర్ఫుల్, నోరు జాగ్రత్త సుమై, పేదవారి పక్షాన సర్వోన్నతుడైన దేవుడు రియాక్షన్ అవుతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వెక్కిరిస్తావా వెక్కిరించు, నువ్వు హేళన చేస్తావా హేళన చేయి, నువ్వు కించపరుస్తావా కించపరచు. ఒకానొక రోజు అవన్నీ రిపీట్ అయ్యే నీ మీదకి వచ్చేస్తాయి. ఎప్పుడు ఏడుస్తావు చూసావా, ఆ ఏడుపు కూడా దేవుడు లెక్క చేయడండి. నువ్వు యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, దేవుడి మీద ఆధారపడి బ్రతుకు, ఆ మర దేవుడు వింటాడు. కానీ ఒకరిని తొక్కేసి, ఒకరిని కించపరిచేసి, ఒకరిని వెక్కిరింతల పాలు చేసేసి, ఒకరిని నిందించేసి, ఒకరిని హేళన చేసేసావా, ఏ మాత్రము దేవుడి చేతిలో నుంచి నువ్వు విడిపించుకోలేవు. మరొక మాట చూపించి నా మాటలు ముగిస్తున్నాను. అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం. అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆఖరి వచనం, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. కొంతమంది ఏం చేస్తారంట, ఒక పేదింటి అమ్మాయి ఒక ధనవంతుడు అబ్బాయిని లవ్ చేసింది అనుకో, ఈ ధనవంతులు ఏం చేస్తారంటే పేదింటి అమ్మాయిని బాధిస్తారా లేదా? దాన్ని చేసుకుంటావా? దాన్ని చేసుకుంటే నువ్వేం తెస్తావురా? ఏం తెస్తుందిరా? ఏమి ఇస్తుందిరా? బంగారం ఇస్తుందా? లేకపోతే నీ ఇంటికి వస్తే కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తుందా? లేకపోతే నీకు పండగకి వస్తే నీకు బట్టలు ఇస్తుందా? అమ్మ ఇటు చూడాలి. పండగకి వస్తే నీకు వస్త్రాలు ఇస్తుందా? లేకపోతే నీకు మంచిలో ఉండగలదా? లేకపోతే నువ్వు ఏదైనా నీకు అవసరం వచ్చినప్పుడు కొంత ఏమన్నా అమౌంట్ సాయం చేయగలదా? లేకపోతే కట్నం ఇవ్వగలదా? ఏమిస్తుందిరా? దాన్ని భేదదాన్ని చేసుకుంటావు, దాని ఎంత, దాని బ్రతికెంతరా? అలాంటి వారి మనకి తగర్రా, మన స్థాయికి తగినట్టుగా మనం చేసుకోవాలరా అని ఏం చేస్తారంటే భేదవారిని నిందిస్తారా లేదా? ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి తెలుసా ఈ లవ్ స్టోరీల ప్రేమల వల్ల. ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి ప్రేమించేసుకుంటారు. తెర సూడబొడికి పెళ్లి కొడుకుల అమ్మానానికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే కట్నం, కానుకలు, విలువ, గౌరవం, వారికి వచ్చిన ఆదాయము, వారికి వచ్చిన సంపద ఏమి తోగవని. నువ్వు మంచిదానివే, అందగత్తివే, చదువుకున్న దానివే, సంస్కారవంతురాలివే, కానీ ఏమొడ్డు వచ్చేసిందంటే వాళ్ళకి ధనమడ్డు వచ్చేసింది కనుక నిన్ను ఏం చేస్తారు, కొన్నిసార్లు బాధపరుస్తుంటారు. ఎన్నోసార్లు చెప్తున్నారు నాకు కూడా అమ్మాయిలు, నేను ఎలా లవ్ చేసుకున్నాము, వాళ్ళ అమ్మ నన్ను ఒప్పుకోవట్లేదు, కారణం ఏంటంటే కట్నం మేము ఇచ్చుకోలేము, మేము ఎంత ఇస్తాము. లవ్ చేసిన వాడికైనా బుద్ధి ఉండాలి, లవ్ చేసిన ఈ అమ్మాయికైనా బుద్ధి ఉండాలి. అర్థమవుతుందా? వీరిని కానీ బాధపడిస్తే, వీరిని కానీ కించపరిస్తే, వీరిని కానీ అవమానం పరిస్తే ఎవరిని అవమానపరిచినట్టుగంట? సృష్టికర్త దేవుని అవమానపరిచినట్టుగే. ఎందుకంటే అందరిలోనూ ఆయన ఉన్నాడు, అందరిలోనూ ఆయన ఉన్నాడు. పేదవాడిని చూసి ఏ మాత్రం మనం వెక్కిరించకూడదంటండి. పేదవాడిని చూసి నీవెంత, నీ బ్రతికెంత, నీ స్థాయి ఎంత అని ఎప్పుడు మన నోట మాటలు రాకూడదు. ఒకవేళ వస్తే వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతాడు, యుద్ధం చేస్తాడంట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా జ్యోతి ఉంది. జ్యోతి వాళ్ళ దగ్గర ఇల్లు లేదు, బంగారం లేదు, ఏమీ లేదు. వారిని నేనేం చేస్తున్నానంటే చాలా హేళన చేస్తున్నాను, చింద చూపు చూస్తున్నాను, ఎటకారం చేస్తున్నాను, ఎక్కిరిస్తున్నాను. చిచ్చి నీకు బట్టలు సరిగ్గా లేవే, నీకు ఇది లేదే, నీకు బంగారం లేదే, మీ అమ్మ కట్నం ఇవ్వలేదే, నీకు ఇల్లే లేదే, నీకు అది లేదు, నీకు ఇది లేదని అంటున్నాను అనుకుందాం ఒకసారి. ఆ పక్షాన నాతో యుద్ధం చేసినవాడు ఎవరు తెలుసా? దేవుడు. దేవునితో యుద్ధం చేస్తే నేను గెలవగలనా? ఇందాక చెప్పాను కదా,
మన భాషలో మాట్లాడుతున్నాను. మనము జల్లలో వండుకుంటాం కదా! జల్లకి ఏం చేస్తాం, దానికి అవి బాగా రాయి పెట్టుకొని రుద్దుతారు. ఎందుకంటే దాంట్లో కొంచెం కొవ్వు పోతదని, పొలిసానికి పోతదని ఏం చేస్తారంటే రుద్దుతారు. దేవుడు అలాగ రుద్దుతాడు మనల్ని. నేలను నాకిరించేస్తాడండి. మట్టి కరిపించేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారిని మనం అవమానపరచకూడదు. పేదవారిని మనం కించపరచకూడదు. ఎందుకంటే పెంట కుప్పల మీద ఉన్న వాడిని లేవనెత్తువాడు ఆయనే. ఒకప్పుడు దగ్గర లేకపోవచ్చు, దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? దీనదశలో ఉన్నవా, దిగులు చెందకు అమ్మా, బాధపడకు నాయనా, దేవుడున్నాడు. ఈ మాట ప్రసంగం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కొన్నిసార్లు బాధపడవలసిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. అయ్యో మందిరం కొనలేకపోతున్నాము, చర్చికి సరైన ప్లేస్ లేదు అని కొన్నిసార్లు నేను బాధపడుతుంటాను. ఇలాంటి మాటల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంట? బలపరుస్తున్నాడండి. ఖచ్చితంగా ఒకానొక రోజు మన దీనస్థితిని చూస్తున్న దేవుడు, అవన్నీ పరిశీలిస్తున్న దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎన్ని రాత్రులు మనం ఆకలితో పడుకున్నాము, ఎన్ని రాత్రులు మనము అవమానాలు పడ్డాము, ఎన్నోసార్లు మన దీనస్థితిలో నుంచి ఎంత ఇబ్బందులు పడ్డాము, అన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకానొక రోజు పెంట కుప్పల మీద లేవనెత్తునట్టుగా కొందరిని మనల్ని కూడా ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. ఏ మాత్రం విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు. అయ్యో నాకు ఏమి ఇచ్చావు ప్రభువా, నేను నమ్ముకున్నాను, ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు ఉండడానికి ఇల్లు ఇచ్చావా, తినడానికి సరైన ఆహారం ఇచ్చావా, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చావా, ఏమిచ్చావయ్యా నీకు ప్రార్థన చేయడానికి, ఏమిచ్చావయ్యా నీ మందిరానికి వెళ్ళడానికి, ఏమిచ్చావని నేను నమ్ముకోవాలంటే, దేవుడు ఈ లోకములో లేని వారందరికంటే లేని ఘనతను నీకు ఇచ్చాడు. ఈ లోకములో లేని వారందరికంటే లేని ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు. ఈ లోకములో ఉన్న వారందరికీ లేని మంచి మనసును నీకు ఇచ్చాడు, మంచి జ్ఞానము నీకు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, 3 పూట్ల తినడానికి తిండిని ఇస్తున్నాడండి. ఎప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకేమీ లేదు, నాకేమీ లేదు, నా దగ్గరికి ఎవరే రావట్లేదు, నేను హాస్పిటల్లో ఉన్నానా, కనీసం నా కుటుంబాలు కూడా నా దగ్గరికి రావట్లేదని బాధపడకూడదండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, నీ బాధను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక ఖచ్చితంగా ధైర్యంగా ఉండు. ప్రపంచమంతా ఒక పక్షానున్నా దేవుడు మన పక్షాన్నుంటే విజయం ఎవరిదంట? మనదే. ఈ మాట మనం హృదయంలో భద్రపరుచుకుంటే మనకంటే గొప్పవాడు ఎవడు ఇంకా భూలోకంలో ఉండడండి. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను అన్నాడండి భక్తుడు. 10,000 మంది నా మీదకి వస్తే నేను కాయగలనా? నేను గెలవగలనా? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను. అది విశ్వాసకున్న ధైర్యం. నేను అనుకుంటాను కొన్నిసార్లు ఏమనుకుంటానంటే, ప్రభువా ఒకవేళ ఇక్కడ పరిచర్య నీ చిత్తమైతే జరిగించు, ఒకవేళ నా పరిస్థితి కానీ బాగలేదు కనుక ఒకవేళ నేను ఇక్కడ స్థలం తీసుకోలేకపోతే అది నీ చిత్తమే, కానీ ఏ మాత్రం నేను నిందించను. ప్రభా నాకు సహాయం చేయలేదని ఏ మాత్రం కూడా నేను అనను. అది ఎక్కడున్నా నీ పరిచర్యలోనే ఉంటాను, ఓ స్వార్థికుడి కన్నా మిగిలిపోతాను అని నిర్ణయించుకున్నాను. తెలుసా, నేను ఒకవేళ స్థలం ఇక్కడ కొనకపోయినా, ఇక్కడ పరిచర్య ఉన్నా లేకపోయినా ఒక స్వార్థికుడిగానే ఉండిపోతాను. కొంతమందికి బలపరిచి కొంతమందిని సత్యంలోనికి నడిపించే కార్యక్రమాలు మాత్రమే నేను చేస్తానని నిర్ణయించుకున్నాను. ఇందులో ఈ ప్రయాణములో ఈ దుమ్ములపేట కాకినాడ నుంచి మూలపేటకు వస్తున్న ప్రయాణములో యాక్సిడెంట్లు జరగవచ్చు, ప్రమాదాలు జరగవచ్చు, కాళ్ళు ఇరిగిపోవచ్చు, చేతులు ఇరిగిపోవచ్చు, ప్రాణాలు పోవచ్చు. అవన్నీ పోయినా ముందుకే మన విశ్వాసం ఉండాలి, కానీ వెనక్కి వెళ్ళే అవసరం ఉండకూడదండి. అట్టి ధైర్యం ఉండాలంటే దేవుడి మీద ఆనుకొని, దేవుడి యందు విశ్వాసము కలిగి, దేవుని సహవాసములు ఉంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ, ఆయన ప్రార్థన యందు ఎడతెగక చేస్తూ, వాక్యము పట్టణమందు ప్రతిదినము ధ్యానించేవారుగా మనం ఉంటే ఖచ్చితంగా ఆ మనోధైర్యం దేవుడు మనకు
ఇస్తాడు. నేను అంటాను, ఒకడు అన్నాడు, గత వారం చెప్పాను కదా, మావయ్య నువ్వు అందరూ బాగున్నారు, నువ్వు ఒక్కడివే బాగలేవంటే నేను అన్నాను, అందరూ లోకంలో బాగున్నారు కానీ నేను దేవుని దృష్టిలో టాప్ ర్యాంక్‌లో ఉన్నాను అనుకుంటున్నాను నేను. అంటే మంచి మంచి ఆలోచన ఇస్తున్నాడు, మంచి ప్రసంగం నా ద్వారా మాట్లాడిస్తున్నాడు, నన్ను ధైర్యపరుస్తున్నాడు, కనీసం ఒక్కరినైనా నా ద్వారా బలపరుస్తున్నాడంటే దానికంటే మేలు ఇంకేముంటుంది చెప్పండి. మనం దీనదశలో ఉన్నామా? ఉన్నావా? దీనదశలో ఉన్నావా? దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మన టైటిల్ ఏంటంట? దీనదశలో ఉన్నావా? దేవుడు చూస్తున్నాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను ఆయన బాధలో నుంచి ఆయన జ్ఞాపకం చేసుకున్నవాడు ఆయనే. గనుక మనం అందరం ధైర్యముగా విశ్వాసములోను ప్రార్థనలోను ఎడతెగక ముందుకు కొనసాగుతూ దినదినము అభివృద్ధి పొందేవారిగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా మీ మాటలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్నపాటి ప్రార్థన, అందరూ తలలు వంచండి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏపాటి వారము, ఎన్నిక లేని వారము, మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మల్ని మీరు ఏర్పరచుకుని సన్నిధానంలో నిలబెట్టి నీ విలువైన ప్రసంగాల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న పరమ తండ్రి మీకు స్తోత్రాలు. కొద్ది మందిగా ఉన్న మమ్మలను మీ చిత్తమైతే అంచులంచులుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ పరిచర్యని ప్రభా నీ సంకల్పం మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం దయచేయండి. మరి స్థలము తీసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నాకు ద్వారాలు తెరవండి, సహాయం మీరు అనుగ్రహించండి. మీ చిత్తంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను సరిచేసుకోవలసినవి ఏమైనా ఉంటే సరిచేయమని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని, నన్ను, నా భార్యను, నా బిడ్డలను ప్రభా దినదినము ఆత్మీయంగా బలపడడానికి సహాయం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసంలోంచి ఏమాత్రం తొలగిపోకుండా, లోకములో పడిపోకుండా ప్రభు నీ యందు విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి తండ్రి మిమ్మల్ని మహిమపరిచే గొప్ప కార్యక్రమం భూమి మీద చేయడానికి సహాయం మీరు అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని, మాకు ఎవ్వరు లేరు, మేము ఎవరికి నచ్చము, మేము పేదవారం కనుక, దీనులం కనుక, దరిద్రులం కనుక, మాకంటూ ఎవరు లేరు, మమ్మల్ని పరామర్శించేవారు ఎవరు లేరని ఒకవేళ బాధపడితే పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు నీవేనని, అలాంటి దీనదశలో ఉన్నవారిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావని లేఖనం సెలవిస్తుంది కనుక ఆ ధైర్యము కలిగి మేము అడుగులు ముందుకు వేయడానికి సహాయం దయచేయమని, ఈ లోకమంతా ఒకవైపు ఉన్నా నువ్వు మా పక్షాన్ని ఉంటే విజయం మాదే గనుక దేవా మీ తోడు, మీ నీడ, మీ కనికరము, మీ జాలి, మీ దయ మాపై ఉంచమని మీ కుమారుడు మా అందరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి.